ఇలా ఇలా మన దేశమే కాకుండా వేరే దేశాలు అడిగినా కూడా ఇండియా అనగానే ఒక క్రికెట్ ప్లేయింగ్ దేశంగా గుర్తిస్తారు. అట్లా ఒక క్రికెట్ క్రేజీ దేశం, ఒక ఒబ్సెస్ దేశం. అది ఈ అబ్సెషన్ అండ్ దానివల్ల ఉండే బూమ్స్ అండ్ పెయిన్స్ గురించి మాట్లాడిపోతాం. అంటే ఈ రెండింటి మధ్య మనం కంపేర్ చేసుకుంటే క్రికెట్ అనేది మనకి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే టీవీలో అతుక్కుపోయి చూస్తుంటారు, తన పనులు తన డ్యూటీస్ కూడా మర్చిపోయి చూస్తుంటారు. అది ఒక మెయిన్. మళ్ళీ సెకండ్ ఏంటంటే క్రికెట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వేరే స్పోర్ట్స్ దేనికి ఇవ్వదు. క్రికెట్ అంటే ఫుల్ క్రేజ్తో చూస్తారు కానీ వేరే స్పోర్ట్స్కి ఇవ్వదు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ సినిమా స్టార్స్ కన్నా ఎక్కువ చూస్తుంటారు కానీ వేరే ప్లేయర్స్ మాత్రం మనకు ఉండదు. ఈ అబ్సెషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ గురించి మాట్లాడకుండా ఉండలేదు. ఐపీఎల్ అంటే ఇప్పుడు ఒక ఇయర్లీ బేసిస్ పైన అయిపోయింది. ప్రతి ఇయర్ వస్తుంది ఉంటుంది అని నాకు తెలుసు. ఐపీఎల్లో ఈ ఇయరే కాకుండా ముందు ఇయర్స్లో కూడా చాలా జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే చాలా స్కామ్స్ అండ్ చాలా ఇలాంటి బెట్టింగ్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ అదొక ఎగ్జాంపుల్. ఇంకా ఐపీఎల్లో ఇతర దేశ వాళ్ళు అందరు కలుస్తుంటారు కానీ ఐపీఎల్ ఏంటంటే అది మన దేశస్తులనే విడగొడుతుంటుంది. అప్పుడప్పుడు ఒక శ్రీశాంత్, హర్భజన్ సింగ్ స్పాట్ మనకు తెలుసు. అలాగే ఇయర్ కోహ్లీ ఇంకా గంభీర్ స్పాట్ కూడా తెలుసు. ఇలా బూమ్స్ అండ్ బేమ్స్ చాలా ఉంటాయి క్రికెట్ అనే దానికి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్రికెట్ అనేది ఎస్పెషలీ ఇండియా మరీ అంత అబ్సెస్ కాకుండా లైట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను చెప్పే కొటేషన్ ఏంటంటే క్రికెట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, నాట్ లైఫ్.